చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీ రాజా కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను రేపు తేనీ జిల్లాలోని అల్లి నగరంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటి దగ్గర ఉన్న పార్థివ దేహాన్ని ముఖ్యమంత్రి విజయ్, డీఎంకే అధినేత స్టాలిన్, హీరో సూర్యతో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు తరలివచ్చి కన్నీటి నివాళులర్పించారు. భారతీ రాజా మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తమిళ, తెలుగు చలనచిత్ర రంగాల్లో ఎన్నో సంచలన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు భారతీ రాజా. స్టూడియో షూటింగ్లకు పక్కన పెట్టి రియల్ లొకేషన్స్లో సినిమా షూటింగ్స్ తీయడం ఇండస్ట్రీకి అలవాటు చేసింది కూడా ఆయనే. భారతీ రాజా రూపొందించిన ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధమే ఉండదు. రకరకాల జానర్స్ తోటి సినిమాలు చేశారు. నటుడిగాను తన మార్కు చూపించారు. 2004లో పద్మశ్రీ పురస్కారం వరించింది. 6 జాతీయ అవార్డులు, నంది అవార్డుతో పాటు తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే కళైమామిని, ఫిల్మ్ఫేర్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను భారతీ రాజా అందుకున్నారు. తమిళంలో కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్ల కెరియర్ని మలుపు తిప్పడమే కాకుండా రాధిక, రాధ, రేవతి, విజయశాంతి, సుహాసిని, మురళి వంటి ఎందరో నటుల్ని పరిచయం చేశారు. రెహమాన్తో జింగిల్ చేయించింది కూడా భారతీ రాజానే.